నాన్నకు ప్రేమతో సినిమాలో సుకుమార్ ఏ నిమిషంలో బటర్ఫ్లై థియరీ గురించి చెప్పాడో తెలియదు కానీ ఈ ప్రపంచంలో జరిగే చాలా సంఘటనలు దాని చుట్టూ తిరుగుతున్నాయని తర్వాతే అర్థమైంది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా దాని ప్రతిఫలం ఇంకో దగ్గర వస్తుంది. కావాలంటే చూడండి, 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పు కొట్టింది. IPL గెలిచిన వాళ్ళ ఆనందం చూసి వరల్డ్ కప్ కూడా చిన్నబోతుందేమో అనిపించింది. ఆ రేంజ్లో వాళ్ళ సంబరాలు సాగాయి. ఇంకా చెప్పాలంటే RCB కప్పు కొట్టిన తర్వాత 2 రోజులు వాళ్ళు ఆ హ్యాంగ్ ఓవర్ నుండి బయటకు రాలేదు. ఎదురు చూసి కొట్టిన కప్పు కావడంతో దాని వాల్యూ కూడా పెరిగింది. కాకపోతే ఆ కప్పు వల్ల ఏకంగా 11 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL కప్ సెలబ్రేషన్స్ చిన్నస్వామి స్టేడియంలో ప్లాన్ చేశారు. కానీ ఆ రోజు జరిగే తొక్కిసలాట కారణంగా ఏకంగా 11 మంది చనిపోయారు. అందులో అందరూ 30 సంవత్సరాల లోపు యంగ్ పిల్లలు కావడం మరింత బాధ కలిగించే విషయం. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారంటూ కర్ణాటక హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు బెంగళూరు పోలీసులు. ఇందులో భాగంగానే RCB మేనేజ్మెంట్లోని 2 అరెస్ట్ చేశారు కూడా. అయితే సోషల్ మీడియాలో మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తోంది. ఈ ఘటనను విరాట్ కోహ్లీతో లింక్ పెడుతున్నారు వాళ్ళు. వెంటనే కోహ్లీని అరెస్ట్ చేయండి అంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం బాగా ట్రెండ్ చేస్తోంది. బయట ఇంత జరుగుతుందని తెలిసిన తర్వాత కూడా లోపల విరాట్ కోహ్లీ అండ్ బ్యాచ్ నవ్వుతూ కనిపించారని, అప్పుడు కూడా తమ ప్రసంగాలు ఆపలేదని, 11 మంది చనిపోయారు అనే కనీస బాధ కూడా వాళ్ళ కళ్ళల్లో కనిపించలేదంటూ ఒక వర్గం చెబుతోంది. ఏదో కన్నీటి తుడుపుగా మాకు బాధ ఉంది అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి చేతులు దులిపేసుకున్నారు. అసలు దీనంతటికీ కారణం RCB మేనేజ్మెంట్, అందులో ఉన్న ప్లేయర్లు అంటూ మండిపడుతున్నారు నెటిజన్. ఈ ఘటనను సంధ్యా థియేటర్ ఘటనతో ముడిపెడుతున్నారు. పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు 5 నెలల పాటు హాస్పిటల్లో ఉండి ఈ మధ్య డిశ్చార్జ్ అయ్యారు. దానికి అల్లు అర్జున్ను బాధ్యుడిని చేస్తూ అతని మీద కేసు నమోదు చేయడమే కాకుండా ఒకరోజు జైల్లో కూడా ఉంచింది తెలంగాణ ప్రభుత్వం. న్యాయం సెలబ్రిటీకైనా సామాన్యుడికైనా ఒకటేలాగా ఉంటుంది అంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు కర్ణాటకలో కూడా చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటకు విరాట్ కోహ్లీని బాధ్యుడిని చేయాలంటూ డిమాండ్ చేస్తుంది ఒక వర్గం. ఆ ఘటన జరిగి 2 రోజుల తర్వాత ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా భార్యతో సహా లండన్ వెళ్ళిపోయిన కోహ్లీ దీనికి బాధ్యుడు కాదా అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎక్కడో బయట జరిగిన తొక్కిసలాటకు లోపల ఉన్న విరాట్ కోహ్లీని ఎలా బాధ్యుడిని చేస్తారో ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అల్లు అర్జున్ ఎలా బాధ్యుడయ్యాడో ఇప్పుడు కోహ్లీ కూడా అలాగే బాధ్యుడయ్యాడు అంటూ వాళ్లకు సమాధానం చెబుతున్నారు ఆపోజిట్ వర్గం. ఏదేమైనా ఈ కేసు ఇప్పట్లో అంత ఈజీగా తేలేలా కనిపించడం లేదు. 11 మంది, పైగా అందరూ యువత, కళ్ళ ముందే నలిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. దీనిని కర్ణాటక హైకోర్టు కూడా సీరియస్గా తీసుకుంది. మరోవైపు బీజేపీ ప్రభుత్వం కూడా అంత ఈజీగా ఇష్యూను వదిలేలా కనిపించడం లేదు. మొత్తానికి చూడాలిక చిన్నస్వామి ఘటన ఎక్కడి వరకు వచ్చి ఆగుతుందో.